మాస్టర్ సివివి. నమస్కారం. సహస్రదళ పద్మం, దానికి ఎంతో ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. ఇక్కడ ఈ లోటస్ కాంగ్రిగేషన్లో ఉన్న సహస్రదళాలకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ఈ సహస్రదళ పద్మంలో భాగంగా ఉంటూ ఈ విశ్వశాంతికి, విశ్వ కళ్యాణానికి, విశ్వ ప్రగతికి అందరం కలిసి ముందుకు నడవాలి అనే ఈ సంకల్పానికి కలిసిన దళాలన్నింటికీ కూడాను మనం అందరం కలిసి మాస్టర్ గారి ఆశీస్సులతో ముందుకు నడవాలి అని కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశంలో వినినంత, కనినంత, తెలిసినంత అనుకుంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సుమారుగా 1 నెల ముందు నన్ను మీకు ఒక అవకాశం వస్తుంది లోటస్ కాంగ్రిగేషన్లో మాట్లాడడానికి అని సూచన వచ్చింది. వంశీ చెప్పాడు, అమ్మ మీకు కూడా మాట్లాడమంటారు అని. ఆ రోజు నుంచి నేను ఆలోచిస్తున్నాను, నేనేం మాట్లాడతాను. ఇంతమంది లక్షల మంది వినే చోట ఈ యోగం గురించి ఏం చెప్తే బాగుంటుందో, ఓ దేవుడా నువ్వే నాకేదన్నా ఒక సూచన ఇయ్యి అనేలా తప్ప, ఇంతమంది చెప్తున్నవన్నీ సత్యాలే, నేను చెప్పేది కూడా ఒక సత్యమే. ఆ సత్య కిరణాల్లో ఒక దళం నేను చెప్పడానికి ప్రయత్నిస్తానేమో. దాన్ని మనందరం కలిసి సహృదయంతో ఆ గురువుల ఆశీస్సుతో మన సంకల్పంలో ఒక భాగంగా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటే, నాకు ఈ నెల రోజులుగా కూడా ఒకటే విషయం మనందరం కలిసి షేర్ చేసుకోవాలి అనేలాగానే అనిపిస్తూ వచ్చింది. అది ఇక్కడ అందరూ ఎన్నో రకాలుగా, ఎన్నో మార్గాల నుంచి మనకి ఈ సత్యం గురించి చెప్పుకుంటున్నాం. ఈ సత్యం వెనకాతల ప్రేమ అనే ఒక బీజం, ఈ సత్యం వెనకాతల ఉన్న ప్రేమ అనే బీజమే మనకి ఆ సత్యానికి మార్గం చూపిస్తూ మన ముందుకు నడిపిస్తోంది. దాని గురించి మనం చదివిన దాంట్లో నుంచి కొన్ని చెప్పుకుందాం అనేలా అనిపించింది. ఇది ఎందుకు అనిపించింది అంటే, శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ గారితోటి తన అనుభూతుల గురించి చెప్పిన వాటిల్లో నుంచి కొంతమంది ఇక్కడ కూర్చుని తమ జీవితంలో యోగానుభూతులు చెప్పారు. నేను చదివిన వాటిల్లో నుంచి, యోగానుభూతుల్లో నుంచి మీతో పంచుకుంటున్నాను. ఈ ప్రేమతత్వం అసలు మాస్టర్ గారు మన దగ్గరికి రావడానికే రహస్యం ఆ ప్రేమతత్వమే అనేలాగా అనిపించింది. ఎందుకంటే సృష్టి మొదలై ఇన్ని వేల సంవత్సరాలైనా మనం ఎవ్వరం అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోతే, ఒక కన్న తల్లి వాడంతట వాడు నడవకపోతే ఇంక చివరికి చేపట్టి నడిపించినట్టుగా నడిపించటానికి డైరెక్ట్గా ఆ బ్రహ్మంగారు మన దగ్గరికి, బ్రహ్మన్ వచ్చారు అంటే ఆ ప్రేమే. బ్రహ్మన్ 1లో అనండి, బ్రహ్మన్ 2లో అనండి, 2గా మన దగ్గరికి వచ్చిన మాస్టర్ సివివి గారు అవతరించిన ఈ రూపంలో ఆయనలో ఉన్న ప్రేమతత్వం గురించి ప్రభాకర్ శాస్త్రి గారు తన అనుభూతుల్లో చెప్పారు. ఆ ప్రేమ అంటే, మనం అసలు ఈ ప్రేమ అనే పదాన్ని శ్రీ అరవిందులు కూడా చెబుతారు. ఈ సృష్టికి వచ్చిన ఒక దివ్యమైన ఆ ప్రేమని మనం సరిగా అర్థం చేసుకోకపోబట్టి దాన్ని మనం రకరకాల అపార్థాలతోటి దాని రూపాన్ని వక్రీకరించుకుని తెలుసుకుంటున్నాను తప్ప, నిజమైన ఆ దివ్య ప్రేమలో ఏ తేడాలు ఉండవు, ఏ పరిధులు ఉండవు. అందులో ఉన్నది కరుణ, వాత్సల్యం, ఆర్ద్రత, అవతల వాళ్ళకి ఆనందం కలిగించాలి అనే సంకల్పం తప్ప ఇంక వేరే ఏది ఉండదు అనేలాగా శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు చెప్తూ, ఆ ప్రేమస్వరూపులైన మాస్టర్ గారితో తనకు జరిగిన ఒక అనుభవం తనని ఎలా ఈ మార్గంలో ఇంకా ముందుకు నడిపించింది అనేది చెప్తారు.
ఇది శ్రీ ప్రభాకర్ ప్రవచనాల్లో ఉన్నదే, మీరందరూ కూడా చదివే ఉండుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసిందే నేను చెప్పేది. కానీ ఇంతమంది కలిసిన చోట ఆ గురువులు ఎలాగ తపన పడ్డారో ఆ ప్రేమతో లోక కళ్యాణం కోసం మనందరం కూడా కలిసి, ఇప్పుడు నేను ఈ మాట్లాడే క్లుప్తమైన మాటల తర్వాత ఒక ప్రభాకర్ శాస్త్రి గారి ప్రార్థన కూడా మనందరం కలిసి చేయాలి అనే సంకల్పంతో మిమ్మల్ని అర్థిస్తూ, ఆ అనుభూతి ఏమిటి మాస్టర్ గారిది, ఎలా కలిగింది ప్రభాకర్ శాస్త్రి గారికి అనేది చెప్తున్నాను. ఎదుటివాడి కష్టానికి నిష్కల్మషంగా నిస్వార్థంగా లోపల నుంచి స్పందించగలిగితే దాన్ని మించిన యోగం లేదు, దాన్ని మించిన సాధన లేదు అనడానికి ఈ ప్రేమతత్వం నాలో ఎప్పుడు అనుభూతికి వచ్చింది అని చెప్తారంటే ప్రభాకర్ శాస్త్రి గారు, ఒకసారి ఆయన నెల్లూరు వెళ్ళారట ఒక పని మీద. ఆ నెల్లూరు వెళ్ళినప్పుడు ఒక మిత్రుని ఇంట్లో ఉన్నారు. సాయంత్రం 8 ఆ టైంకి పడుకోవాలి అనుకుంటూ ఉంటే పక్క ఇంట్లో నుంచి మూలుగు వినిపిస్తోందిట. ఎవరబ్బా, ఎవరో బాధపడుతున్నారు అంటే ఆ ఇంట్లో ఆ ఇంటి గృహస్థుకి ఒక వారంగా చాలా ఒంట్లో బాగాలేదు. ఆ గృహిణి ఆవిడ ఒక్కరే ఉన్నారు ఆయన్ని చూసుకుంటూ. ఆయన చాలా తీవ్రమైన అస్వస్థతతో ఉన్నారు అని తెలిసిందిట. చూస్తే చాలా బాధగా ఉంది ఆయనకి పరిస్థితి. మా ప్రభాకర్ శాస్త్రి గారు చూశారు. చూసి అయ్యో ఈయనకి ఈ పరిస్థితి తగ్గితే బాగుండే అని ఊరికే అనుకున్నారట. ఏం ప్రేయర్లు చేయడం కాదు, అనుకుని మళ్ళీ మర్చిపోయారు. మర్చిపోయి తన పనిలో నిద్రపోవడానికి పడుకుంటే ఎంతకి నిద్ర పట్టలేదు. ఒక రకం తపన లోపల అటు ఇటు దొర్లుతూ ఉన్నారు. రాత్రి 2 గంటలకి దాహం వేసింది ఆయనకి. దాహం వేసి చూసుకుంటే పక్కన మంచినీళ్ళ చెంబు లేదు, మంచినీళ్ళు లేవు. అప్పుడు సరే ఆ పక్క వాళ్ళని అడిగి కాసిన మంచినీళ్ళు తాగొద్దామని మళ్ళీ రాత్రి 2ంటికి ఆ పక్క గుమ్మం దగ్గరికి వెళ్ళారట. వెళ్తే ఆ ఇంటావిడ చాలా ఏం బాబు ఏం కావాలి అనేటప్పటికీ ఈయనకి ఆవిడ పరిస్థితి చూసి మంచినీళ్ళు కావాలి అని అడగాలని అనిపించలే. ఏమ్మా మీ వారి పరిస్థితి ఎలా ఉంది అని అడిగారట. ఏం చెప్పమంటారు బాబు, వెళ్ళి మందు తేవడానికి కూడా ఇంట్లో ఈయన్ని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు, ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు కూడా లేరు, ఆయన ఏదో ప్రేలాపనగా మాట్లాడుతున్నారు, సంధి వచ్చినట్టుగా ఉంది లక్షణాలు అని చెప్పారట. అయ్యో పాపం, చూస్తే నిజంగానే ఆయన చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. సరే మంచినీళ్ళు తాగకుండానే వెనక్కి వచ్చేసారు ప్రభాకర్ శాస్త్రి గారు. వచ్చి ఈయనకి ఎలాగైనా పాపం తగ్గితే బాగుండు అని అనుకుని అటు ఇటు దొర్లుతూ పడుకున్నారట. పడుకుంటే కొంతసేపటికి నిద్ర పట్టింది. తెల్లవారు లేవంగానే ఆయనకు ఫస్ట్ గుర్తొచ్చింది ఈ పక్కింట్లో ఆయన పాపం ఎలా ఉన్నాడో అనేసి. ఎలా ఉన్నారు అని కనుక్కోవడానికి వెళ్తే ఆ ఇంటి ఇల్లాలు గుమ్మంలో ఆనందంగా పని చేసుకుంటోందిట. ఏమ్మా ఎలా ఉంది మీ వారికంటే, అయ్యా రాత్రి మీరు వచ్చి మా వారికి మందు ఇచ్చారు, ఆ మందు ఇచ్చిన గంటకి ఆయనకి ఎంత గుణం కనిపించిందో, అసలు ఇప్పుడు ఏ జబ్బు లేనంత స్థిమితంగా కూర్చుని ఉన్నారు ఆయన, మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను, మీరు ఏ మందు ఇచ్చారో కానీ అద్భుతమైన మందు అని చెప్పి ఆవిడ. ఆయనకి రోగ లక్షణాలు సంధి అనుకుంటే ఈవిడేమిటి ఇట్లా మాట్లాడుతుంది, మందు నేనిచ్చానంటుంది, నేనెక్కడిచ్చాను అని ఈయన ఆశ్చర్యపోతుంటే, రండి లోపలికి మా వారిని చూద్దురుగానంటే ఆ గృహస్థు కూడా మంచం మీద స్థిమితంగా కూర్చుని ఉన్నట్ట. రాత్రి ఉన్న లక్షణాలు ఏవి లేవు. ఈయన ఆవిడ అసలు ఎవరండి ఆ వైద్యుడు అంటే రాత్రి ప్రభాకర్ శాస్త్రి గారిని వర్ణించి చెప్పాట, మీరే అనేసండి. ఈయన చూడంగానే కూడా రండి బాబు గారు రండి, రాత్రి మీరు ఇచ్చిన మందు ఎంత బాగా పనిచేసిందో నాకు అస్సలు అనేసి ఆయన చెబుతుంటే, నేను రావడం ఏమిటి, ఈయనకు మందు ఇవ్వటం ఏమిటి, ఈయన ఇలా ఆశ్చర్యకరంగా అంతా కోలుకుని ఉన్నారే అని అనుకుని, నేను ఎక్కడ మంది ఇచ్చాను, ఏమిటబ్బా ఇది అనుకున్నారట. అనుకోగానే లోపల నుంచి ఒళ్ళంతా జలధరించినట్టుగా జల్లుమని ఒక సూచన వచ్చింది. నువ్వు మందివ్వలేదా? ఎంతో ఆర్ద్రతతోటి ఈయనకి జబ్బు తగ్గితే బాగుండే, ఈయన కోలుకుంటే బాగుండే
అని ఎంతో ప్రేమతో అనుకున్నావు కదా, దానికి మించిన మందేంటి అని మాస్టర్ గారు లోపల నుంచి ప్రభాకర్ శాస్త్రి గారికి వెంటనే సమాధానం చెప్పారట. అప్పుడు నాకు తెలిసింది, మనము తోటివాడి పట్ల ఆ సత్సంకల్పం లోపల నుంచి వచ్చి వాళ్ళు కోలుకోవాలి అనుకోవడాన్ని మించిన మందు ఇంకొకటి లేదు. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువుగారు నా వెంట ఉండి నాకు తప్పకుండా సహాయం చేస్తారు అనేసి ఆయన ఆ తత్వం, ప్రేమతత్వం యొక్క మహత్యం ఆయనకి మొదటిసారిగా అనుభూతి అయింది ఆ నెల్లూరు సంఘటనతోటి అని చెప్తారు. ఇంకా ఆ తర్వాత ప్రభాకర్ శాస్త్రి గారి జీవితం చూసుకున్నా, వారి శిష్యులైన శ్రీ రామకోటయ్య గారి జీవితంలో చూసుకున్నా, ఈ ప్రేమమూర్తి కింద వాళ్ళు ఎంతమందికి ఎలా స్పందించారో మనకి రకరకాల ఉదాహరణలు చెప్తారు. ఎప్పుడైనా పొరపాటున ఆ పర తమ భేదం, స్వపర భేదం అనేది గనక తలెత్తితే గురువులు ఎంత కరుణామయులంటే వెంటనే వాళ్ళని నాన్న అటు కాదు నువ్వు వెళ్ళాల్సింది అనేది సూచించేలాంటి అనుభవాలు కూడా వాళ్ళకి జరిగాయి. ఒకసారి ప్రేయర్ చేసి మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు తగ్గించండి అని ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి ఒక కుర్రవాడి గురించి వచ్చినప్పుడు ఆయన ఏదో పని హడావిడిలో ఉండి తర్వాత చూస్తానులే అనేలాగా అన్నారట. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికీ ప్రభాకర్ శాస్త్రి గారి అబ్బాయికే ఒంట్లో బాగాలేదు. మహాలక్ష్మమ్మ గారు వీడికి పొద్దున్నుంచి ఒంట్లో బాగాలేదంటే దాందే ఉంది ప్రేయర్ చేస్తాను అని కూర్చుని ప్రేయర్ చేసుకున్నారట. ప్రేయర్ పనిచేయలే. మళ్ళీ ప్రయత్నించినా కూడా వాడికి ఏమీ గుణం కనపడలేదు వాళ్ళ అబ్బాయికి. అప్పుడు గుర్తొచ్చింది, అరే రే పొద్దున్న నా దగ్గరికి మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదని ప్రేయర్ చేయమని వస్తే వాళ్ళకి చేయకుండా ఇప్పుడు నేను నా కొడుక్కి తగ్గించమంటే అదేం కరెక్టు కాదు అని తెలిసి ఫస్ట్ ఆ పిల్లవాడికి ఆరోగ్యం రావాలి అని చెప్పి ఆయన కోరుకుని ప్రార్థించిన తర్వాత అప్పుడు తన కుమారుడికి కూడా ప్రార్థన చేస్తే వారు కులాసాగా ఉన్నారు, వీరు కులాసాగా ఉన్నారు. ఈ అనుభవం ఎందుకు చెప్తున్నారంటే ఎక్కడైనా మనం చిన్న చిన్న తప్పులు చేస్తున్నా మన గురువులు వాటి నుంచి మనని సరిదిద్ది ముందుకు నడిపించేలాగా మన వెంటే ఉంటారు. మనం ఎప్పుడూ కూడా ఆ ప్రేమతత్వంలో ఉన్నంతసేపు ఎవరికి ఉపకారం తప్ప వేరే ఆలోచన లేకుండా, నిన్న శ్రీ శివానందం గారు చెప్పిందే నేను చెప్తున్నాను, వేరే మాటల్లో చెప్తున్నాను. ఇక్కడ అందరం చెప్పుకుంటున్నది బహుశా ఒకటే సత్యం. ఈ సత్యాల్లో తేడాలు లేవు. శ్రీ రామకోటయ్య గారు అరవిందాశ్రమానికి వెళ్ళినప్పుడు శ్రీ అరవిందులతోటి వారి సమాధి దగ్గర చెప్పారట, నేను మాస్టర్ సివివి యోగం చేస్తానండి, ఈ అరవిందాశ్రమంలో నమస్కారం చేయడం అనేది మా యోగానికి కుదరదు అని. ఓహో, కుంభకోణం సత్యం ఒకటి, తిరుపతి సత్యం ఒకటి, పాండిచేరి సత్యం ఒకటి, సత్యయోగంలోనే ఇన్ని రకాల సత్యయోగాలు ఉన్నాయా అని శ్రీ అరవిందులు సమాధిలో నుంచే తాతగారికి ఒక చిన్న హాస్యంతో కూడిన చురక వేశారు. అప్పుడు ఆయనకి ఈ సహస్రదళ పద్మంలో ఉన్న దళాలన్నీ ఈ సత్యయోగం అన్న దాంట్లో మనం వెళ్తున్న వైపుకి వెళ్ళేవన్నీ పేర్లు పైకి ఏవైనా మనం ఆ పేర్లు కాదు చూడాల్సింది, లోపల చూస్తే మనకు కనపడే ఆ సత్యాన్ని మనం చూడగలగాలి అనేది తెలుసుకుని నాకు ఇప్పుడు అర్థమైందండి అని చెప్పి శ్రీ అరవిందులతో అన్నట్టుగా ఇక్కడ ఎన్నో సత్య యోగాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన ఒంగోలు సత్యం వేరా, కాకాని సత్యం వేరా, పిడుగురాళ్ల సత్యం వేరా అనేలాగా అనుకోకుండా మనందరం వెళ్తున్నది ఒకే సత్యంలో అనుకుంటే ఆ సత్యం యొక్క గమ్యం చేరటానికి మనందరం కలిసి కృషి చేయగలుగుతాం అనుకున్నప్పుడు ఈ ప్రభాకర్ శాస్త్రి గారికి ప్రేమతత్వంలో ఎలాగైతే సూచనలు మాస్టర్ గారు ఇచ్చారో, శ్రీ రామకోటయ్య గారికి తన ప్రేమతత్వంలో ఆయన చేసే సేవలోకి కూడా
శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు అటువంటి సూచనలే ఇచ్చారు. వారు ఒకసారి భోజనానికి పిలిచినప్పుడు లోపలికి వెళ్తూ ఎవరో ప్రేయర్ చేసుకుని ఆరోగ్యం కావాలి అని వచ్చిన వేచి ఉండండి అని చెప్పి లోపలికి లేచారట, భోజనానికి పిలిచారు కదా అని. అసలు ఇందుగలడు అందులేడను సందేహము వలదు అన్నట్టుగా మన గురువులు ఎప్పుడూ మన వెంటే ఉన్నారు అనేది కనుక మనం తలుచుకున్నామంటే వారి మార్గం నుంచి మనం ఎప్పుడూ పక్కకు వెళ్ళే అవకాశమే లేదు. వెంటనే శ్రీ రామకోటయ్య గారి గుమ్మానికి అడ్డంగా ప్రభాకర్ శాస్త్రి గారు కనిపించారు. ఏరా, అదే నేనైతే ఇలాగే చెప్తావా అన్నట్ట. అంటే ఆ బయట వచ్చిన నిన్ను కావాలని హెల్ప్ అడుగుతున్న వాళ్ళని నేను అని నువ్వు గుర్తించకపోబట్టి కదా లోపలికి వచ్చావు, భోజనం చేశాక అని వాళ్ళు వెయిట్ చేస్తారని. అదే గురువుగారు వచ్చారంటే అలా చేస్తావా, గురువుగారి కుటుంబం వాళ్ళు వచ్చారంటే అలా చేస్తావా అని ఇన్ని వివరాలు అడగక్కర్లే. ఏరా, అదే నేనైతే అలా చేస్తావా. మనం గనక గుర్తుపెట్టుకుంటే మన ఎదురుగ్గా మన దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు ఆయన రూపమే అని మనం గనక గుర్తుపెట్టుకుంటే మనం ఈ ప్రేమతత్వంలో ముందుకి చక్కగా వెళ్ళగలుగుతాం. మనం ఏంటంటే ఆ సంకల్పం లోపల నుంచి శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారికి, శ్రీ రామకోటయ్య గారికి ఎంత దృఢంగా ఆ గురువులు అనుగ్రహంతో వచ్చిందో, ఆ ఉద్దేశం వాళ్ళల్లో ఎలా నిలిచిందో అది మనలో కూడా నిలవాలి అనేది మనం నిరంతరం చేసుకోవాల్సిన ప్రార్థన. నాకు శ్లోకాలు చదవటం రాదు, బట్టి పడదాం ఒక శ్లోకం ఇక్కడ కూర్చుని అందరూ బట్టి పట్టారో లేదో తెలియదు కానీ చాలా శ్లోకాలు చక్కగా చెప్తున్నారు అనుకున్నాను. కానీ ఉన్న విషయం ఏమిటంటే నాకు ఇక్కడ కూర్చుంటే బట్టి పట్టిన ఏ శ్లోకము గుర్తురాదు, అందులో అర్థం మాత్రం చెప్పగలను. శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివివి గారిని నమస్కరించి, నాయన అణువు కంటే సూక్ష్మమైన రూపంలో కూడా సర్వవ్యాపిగా ఉన్న నీవు నాకు ఆ సూక్ష్మ దర్శనం కలిగించు. ఈ తత్వం కంటే పరంగా పరబ్రహ్మగా ఉన్న నీవు ఆ పరదర్శనం కలిగించు. అంటే మొత్తం నాకు తెలిసేలాగా. అలాగే విశ్వంలో ఏకము అనేకమై ఉన్నావు, నువ్వు ఒకడివే ఇన్ని రూపాల్లో ఉన్నావు, నాకు ఐక్య దర్శనం కలిగించు అని ప్రార్థిస్తూ ఆయన గట్టిగా చెప్పుకుంటారు. ఏమని? మాస్టర్ సివివి గారి పట్ల మనకి సంపూర్ణమైన భక్తి ఉంటే మనకి నిత్యానందం, ఆరోగ్యం, ప్రజ్ఞ అన్నీ వస్తాయి. నేనే తార్కాణం అని మనందరం కూడా దాని తార్కాణాల కింద నిలవగలిగే స్థితికి మనం వెళ్ళాలి అనుకుంటే ఆయనకి ఆ పరదర్శనం కలిగినప్పుడు కలిగేది ఆ ప్రేమలో నుంచి వచ్చే బాధ గురించి నేను ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి అనుకుంటున్నాను. ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు తల్లడిల్లిపోయారు. ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు శ్రీ రామకోటయ్య గారు తల్లడిల్లిపోయారు. ఎందుకు తల్లడిల్లారు వారు? వారికి ఇక్కడ తమ దగ్గరికి వచ్చి సేవ చేయించుకుంటూనో లేకపోతే తమ సేవలు అందుకునేలాగా వీలున్న వాళ్ళతోటిగా వాళ్ళ పరిధి ఎక్కడ ఆగలేదు. వాళ్ళ పరిధి విశ్వవ్యాప్తంగా ఉంది కాబట్టి అక్కడ అంతమంది వేదన పడుతూ ఉంటే ఆ వేదనకి కారణమైన మన అజ్ఞానం గురించి దాన్ని తొలగించాలి అనేలాంటి తపనతోటి ఈ భేదాలు తొలగాలి, ఈ పరిధులతోటి అపరిమితమైన అరిషడ్వర్గాలతోటి మనం చేసే ఈ యుద్ధాలు పోవాలి అని వాళ్ళు ప్రార్థించారు. నాకు ఒకటే అనిపించింది, శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారే కనుక మన మధ్య ఉంటే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఈ అల్లకల్లోలాలకి వారు ఏం చేస్తారు? ఇప్పుడు శ్రీ రామకోటయ్య గారు లేదు ఈ యోగా మాస్టర్లు ఎవరైనా సశరీరంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడాను ఎక్కడ జరుగుతున్నదైనా దీని కారణాన్ని తొలగించి అందరికీ శాంతిని కలిగించు
అని ఆ గురువులకి నమస్కరిస్తారు. వాళ్ళ శక్తి మనందరిలో నుంచి కూడా ప్రవహించి మన ప్రార్థన అందరిలోనూ ఆనందాన్ని కలిగిస్తుంది అనేలాంటి నమ్మకంతో వాళ్ళు చేసే ప్రార్థన ఇప్పుడు నేను ఒక్కసారి చదువుతాను. మీరందరూ కూడా మనస్సులో ఆ ప్రార్థనని అర్థం చేసుకుని మనందరం కలిసి ఈ సహస్రదళాలు ఆ ప్రార్థన చేసి ఆ గురువుల అనుగ్రహంతో మనం కోరుకుంటున్నదే లోకా సమస్త సుఖినోభవంతో అవ్వాలి అనే సంకల్పంతో మాస్టర్ ప్రభాకర్ శాస్త్రి గారు రాసిన ఈ పద్యాన్ని ఇప్పుడు నేను చదవబోతున్నానండి. మీరందరూ కూడా మనసులో దీన్ని తలుచుకోండి. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు రాసిన పద్యం ఇది. త్రాహి లోకమశేషమేతం మోహమపనయ నిత్య శుభమా దేహి పాహి జగద్గురో ఇతయేహి భో స్వామిన్ అభయం దేహి భో స్వామిన్. ఈ లోకమంతా మోహంతో నిండిపోయి మనకి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియకుండా ఉన్నాం కాబట్టి ఓ జగద్గురువా ఇక్కడికి రా, మాకు అభయం ఇయ్యి, మాలో ఉన్న ఈ మాయామోహాల్ని తొలగించు అని. మనం చూసుకుంటే మనకున్న స్పర్ధలన్నింటికీ కారణాలు వెనక్కి వస్తే మనకి సరైన ప్రజ్ఞ లేకపోవటం, సరైన దృష్టి లేకపోవటమే. మీరితిమి మీ ఆజ్ఞ లోకోద్ధారకులమని పొంగితిమిపై బోరగిలబడుటెరుగమైతిమి బ్రోవు మా తండ్రి దయతో కావు మా తండ్రి. మనకి మనమే ఎవరికి వాళ్ళం ఈ నేనులో గొప్పవాళ్ళం అయిపోయామన్నమాట. మనమే లోకాన్ని ఉద్ధరించే వాళ్ళం అనుకుని మీ ఆజ్ఞని తెలుసుకోకుండా బోర్లా పడుతున్నాము, తప్పులు చేస్తున్నాము, మాకు మేము హాని కలిగించుకుంటున్నాము, ఇతరులకి హాని కలిగిస్తున్నాము. తండ్రి దయతో మమ్మల్ని రక్షించు. అధికులము మేమనియు వేరొక రథములని డంభోక్తులాడితి మధపతనం బెరుగమైతిమి ఆదుకో తండ్రి దరికిని చేదుకో తండ్రి. ఎవరికి వాళ్ళం మా మార్గం గొప్పది, మేము గొప్ప, మా దేశం గొప్ప, ఇది గొప్ప, అది గొప్ప, మనం అధికులం, వేరే వాళ్ళు అధములు. ఈ దృష్టికోణంతో మేము మా అధపతనం మేమే తెచ్చుకుంటున్నాం. నాయన దయచేసి మమ్మల్ని ఆదుకో అని జగద్గురువుకి ప్రార్థన ప్రభాకర్ శాస్త్రి గారు చేశారు ఈ ప్రపంచ యుద్ధం అప్పుడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. టైం అయిపోయిందండి. అయిపోతే ఈ ప్రార్థన ఒక్కటి చదివి మా పిల్లల్ని పరిచయం చేసేసి ఆపేస్తాను. ఇదే లాస్ట్. ఈజ్ ఇట్ ఓకే? పూనితిమి విశ్వాధిపత్యము పొంగిపోయితిమంతే కాని మానవులమను మాట మరచితి మౌను మా తండ్రి తప్పిదమౌను మా తండ్రి. మనం అందరం కూడా విశ్వాధిపత్యం కావాలి, ప్రపంచంలో మనమే గొప్పవాళ్ళం అవ్వాలి, మనకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండకూడదు అనుకుంటాం తప్ప అందరం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన మాలో లేదు. సత్యమెరుగము నిత్యమెరుగము కృత్యమెరుగము వ్యత్యయంబుల అత్యయంబుల తీరుచుంటిమి అరయుమో తండ్రి మాలో మెరయుమో తండ్రి. మాకు ఏది సత్యమో తెలీదు, ఏది అసత్యమో తెలీదు, ఏది చెయ్యాలో తెలీదు, ఏది చెయ్యకూడదో తెలియకుండా చేసే పనులన్నీ కూడాను దుష్ఫలితాలు ఇచ్చే మార్గంలోనే నడుస్తున్నాను. నాయన దయచేసి మమ్మల్ని ముందుకి నడిపించు, మాలో ప్రకాశించు. క్రమము తెలియదు తెలుపగలమొనగాడు లేడిటు నట్టు పడుచున్ భ్రమయుచుంటిమి కటిక చీకటి బాపుమో తండ్రి వెలుతురు చూపుమో తండ్రి. సరైన మార్గదర్శకులు లేక కొట్టుమిట్టాడుతున్నాను నాయన, మాలో వెలుగుగా నువ్వే ప్రకాశించు, మాకు సరైన మార్గం చూపించు. ఈ ప్రార్థన నాకు చాలా నచ్చింది అని కాక, నెల రోజులుగా కూడా ఏం మాట్లాడాలి అంటే ఉన్న పరిస్థితుల్లో ఇదే మాట్లాడితే బాగుంటుంది అనిపించబట్టి దీన్ని మాట్లాడుతున్నాను.
మనందరం కూడా ఆ గురువుల అనుగ్రహంతో ముందుకు నడవాలి. ఈ అవకాశం నాకు ఇచ్చి ఈ ప్రార్థన మనందరం కలిసి చేసేలా చేసిన ఈ సభకి మాస్టర్ గారికి నమస్కారం.